అందరికీ నమస్తే. చాలా బాధాకరమైన వార్త ఏంటంటే, మనకు తెలంగాణ అంటే హైదరాబాదే కదా, 80% ఆఫ్ ఇన్కమ్ హైదరాబాదు. కానీ హైదరాబాద్లో కమర్షియల్ కాంప్లెక్స్ లీజింగ్ తగ్గింది. ఏంటంటే ఆఫీసులు పెట్టేవాళ్ళు, షాపులు పెట్టేవాళ్ళు తగ్గిపోతున్నారు. అంటే కొత్తగా బిజినెస్ ఎవరు పెడతలేరు, అసలు కొత్తగా కంపెనీలు ఏమి వస్తలేవు. ఉన్న కంపెనీల్లో జాబులకు గ్యారంటీ లేకుండా పోయింది హైదరాబాద్లో. ఎందుకు అంటే ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం పోకడ అన్నీ కలిపి లాస్ట్కి ఉన్న ఉద్యోగాలు ప్రతి రంగంలో, బ్యాంకింగ్ రంగంలో, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న కంపెనీలు మూతపడుతున్నాయి. మన దగ్గర నుంచి ఎక్కడికో తరలిపోతున్నాయి. ఒక పక్క గవర్నమెంట్ స్టేట్మెంట్స్ చూస్తేనేమో 3 లక్షల కోట్లని, ఒకసారి 40,000 కోట్లు, ఒకసారి దావోస్ అమెరికా పర్యటనతోన మనకు పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు. గ్రౌండ్ చూస్తేనేమో ఒక్కో కొత్త కంపెనీ కూడా ఇప్పటిదాకా ఒక బోర్డు కూడా పెట్టలేదు. కనీసం ఒక కొత్త కంపెనీ కూడా రాలేదు. బోర్డు పెట్టేది అంటే రాలేదని అర్థం. దానికి ఒక సర్వే సంస్థ, ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఒక సర్వే రిలీజ్ చేసింది. ఆ సర్వే ఎట్లా ఉంది, సేమ్ టైం దాని ఎఫెక్ట్ మన మీద ఏముంది, మన పరిస్థితి ఏంది, మన జాబ్ల కోసం చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఉన్న జాబులు చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇట్లా చాలామంది సఫర్ అవుతున్నారు ఆల్రెడీ. ఇంకా ముందు ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి అన్ని అంశాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కింద ఉన్న ఒక్కసారి క్లిక్ చేస్తే సబ్స్క్రైబర్ అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కంపెనీ చేసిన సర్వే ఇది. నేను బోర్డు మీద కొన్ని దివాలా తీస్తున్నామని రాసిన. దివాలా తీస్తున్నది రాష్ట్రం దివాలా తీస్తుందంటే మనమంతా దివాలా తీస్తున్నట్లే. ఉద్యోగాలు కావాల్సిన పిల్లలకు ఉద్యోగాలు రావు. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎవరు ఉద్యోగం తీసేస్తారో, ఎవరు ఉద్యోగం ఏమవుతుందో తెలియదు. అట్లాంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇక్కడ లీజింగ్ నేను దీని గురించి ఎందుకు రాసిన ఫిగర్ అంతా ఏంటంటే, మన దగ్గర కొత్తగా ఆఫీసులు ఎంత ఓపెన్ అవుతున్నాయి అనేది బేస్డ్ సర్వే ఇది. పూణేలో, ఢిల్లీలో, చెన్నైలోనేమో పెరిగింది జనవరి నుంచి ఇప్పటి వరకు 6 months డాటా ఇది. జనవరి నుంచి 6 months అంటే మొన్న జూన్ వరకు పూణే, ముంబై పెరిగింది, ఢిల్లీ పెరిగింది, తమిళనాడులో పెరిగింది, హైదరాబాద్లో తగ్గింది, మిగతా బెంగళూరు కూడా తగ్గింది, మనకన్నా తక్కువ తగ్గింది. ఇంకా వివిధ నగరాల్లో ఓ రకంగా ఉంది. ఇక మన దగ్గర ఏంటంటే 4.6 మిలియన్ చదరపు అడుగులు పోయిన సంవత్సరం అంటే 2024 జనవరి నుంచి 2024 జూన్ వరకు లీజుకు ఇచ్చిన స్థలం ఇప్పుడు 4.3 మిలియన్ చదరపు అడుగులు అంటే తగ్గింది. కొత్తగా కంపెనీలు వస్తలేవు. అసలు ఏంది దీని ఎఫెక్ట్ మన మీద ఏముంటుంది? కంపెనీలు రాకపోతే ఉద్యోగాలు రావు. సింపుల్గా ఆల్రెడీ సాఫ్ట్వేర్లో చూస్తున్నారు కదా, ఉద్యోగాలు పోతున్నాయి. చాలా చిన్న సంస్థలతో మూసేసినారు. సాఫ్ట్వేర్ ముడిపడి ఉన్న సంస్థలు కావచ్చు, లేకపోతే ఇతర రంగాలకు సంబంధించిన సంస్థలు కావచ్చు, తగ్గినాయి. ఇంకా గ్రౌండ్కి పోయి మాట్లాడితే మీరు జొమాటో వాళ్ళకు వీళ్ళుంటారు కదా ఉద్యోగులు, మనకు ఏదైనా ఆర్డర్ ఇస్తే తీసుకొస్తారు కదా, వాళ్ళతో ఒక 5 నిమిషాలు ముచ్చట పెట్టండి, వాళ్ళు చెప్తారు 6 monthsలో ఆర్డర్స్ తగ్గినాయి. వాళ్ళకి ఆర్డర్ మీదే కమిషన్ వస్తుంది. వాళ్ళకి ఇన్కమ్ తగ్గింది. హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో తప్ప, అంటే ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉండే, బ్యాచిలర్స్ ఉండే ఏరియాలు తప్ప మిగతా ఏరియాలో వాళ్ళ బిజినెస్ తగ్గింది. ఒకరోజు 10 డెలివరీలు ఇస్తే ఒక 1000 రూపాయలు సంపాదిస్తాం అనుకునే వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు అది 6-7 డెలివరీలకు పడిపోయింది. అంటే 500-600 మాత్రమే సంపాదిస్తున్నారు. అది వాళ్ళ సిచ్యువేషన్. బిజినెస్ మొత్తం డల్ అయిపోయినాయి. బిజినెస్ మొత్తం ఇంతకుముందులాగా నడుస్తలేవు. 30%-40% డౌన్ అయినాయి బిజినెస్లు అన్నీ. చిన్న కిరాణా జనరల్ స్టోర్తో సహా, పైన ఉన్న పెద్ద ఎంఎన్సీలతో సహా, పెద్ద సూపర్ మార్కెట్లతో సహా మొత్తం తగ్గింది. డిమాండ్ తగ్గింది. జనం ఏమైనా తగ్గుతున్నారా? జనం తగ్గలే. జనం పెరుగుతున్నారు కానీ సేల్స్ తగ్గుతున్నాయి. ఇక నేను బ్యాంకింగ్ రంగంలో చాలా విషయాలు చెప్తాను. ఎందుకంటే మన జీవితాలంతా కూడా బ్యాంకింగ్ రంగం మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకు బ్యాంకింగ్ అంటే, మనం లోన్ తీసుకున్నా, మనం లోన్లు కట్టినా, లేకపోతే కొత్త ఇల్లు కట్టినా, కొత్త కారు తీసుకున్నా, కొత్త బండి తీసుకున్నా, పర్సనల్ లోన్ తీసుకున్నా, మొత్తం బ్యాంకింగ్ మీద డిపెండ్ అయి ఉంటాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటే బ్యాంకింగ్ దగ్గర నుంచి అవుట్కమ్ కూడా తగ్గినట్టే. అంటే డిస్బర్సల్ లోన్స్ కూడా తగ్గినాయి, ప్లస్ రికవరీ కూడా తగ్గిందంట. రికవరీ కట్టేవాళ్ళు డబ్బులు కడతలేరు. ఎందుకు కడతలేరు అని అంటే, డబ్బులు లేవు, మార్కెట్లో డబ్బులు లేవు, అందుకని తగ్గుతున్నాయి. ఇప్పుడు చాలా హైదరాబాద్లో చిన్న జాగాలు చాలా తక్కువ వాల్యూ ఉన్నవి మాత్రమే ఇంతకుముందు లోన్స్ కట్టక బ్యాంక్ రికవరీకి వచ్చేదంట. ఇప్పుడు పెద్ద ప్రాపర్టీస్ వస్తున్నాయి, ఎకరాల భూములు బ్యాంక్ రికవరీకి వస్తున్నాయి. ఎందుకంటే డబ్బులు కట్టక జనం. పెద్దోళ్ళ పరిస్థితి అట్లే ఉంది, చిన్నోళ్ళ పరిస్థితి గట్లే ఉంది.
ఇప్పుడు దీన్ని బేస్ చేసి మాట్లాడితే ఇక్కడున్న బేస్ మాట్లాడితే ఇప్పుడు బ్యాంకులు చాలామందికి లోన్లు ఇస్తుంటాయి, తర్వాత రికవరీ చేస్తుంటాయి. ఎక్కువ కమర్షియల్ లోన్స్ కనుక ఇవ్వగలిగితే బ్యాంకులు అప్పుడు మార్కెట్ బాగున్నట్టు. కమర్షియల్ లోన్స్ ఇస్తలేరు తెలంగాణలో. ఎందుకు ఇస్తలేరు అని అంటే స్పెషల్గా నేను తెలంగాణ ఒక బ్యాంకు సంబంధించిన ఇన్ఛార్జ్తో మాట్లాడిన. ఆయన చాలా విషయాలు చెప్పిండు. ఏమంటాడంటే కేరళ కన్నా మన దగ్గర తక్కువ ఫండ్ ఇస్తున్నాయంట బ్యాంకులు. ఈ సంవత్సరం తక్కువ ఫండ్ పెట్టినాయంట, అంటే లోన్ డిస్పర్సల్ కోసం తక్కువ ఫండ్. యాక్చువల్గా కేరళ కన్నా మన చిన్న రాష్ట్రం కదా అని అడిగినా నేను. మా చిన్న రాష్ట్రం కదా తెలంగాణ, కాబట్టి తక్కువనే ఇస్తారు కదా యాజ్ ఇట్ ఈస్గా అంటే కాదు హైదరాబాదు ఇచ్చే లోన్స్లో 10% కూడా కేరళలో ఉండదంట ఎప్పుడైనా సరే టార్గెట్. ఇక్కడ ఒక 100 కోట్లు లోన్స్ మనం డిస్బర్స్ చేయాలనుకుంటే అక్కడ 10 కోట్లు మాత్రమే ఉంటుందంట కేరళలో. ఒక హైదరాబాదే అంత టేకప్ చేస్తుందంట. కానీ ఇప్పుడు మనకన్నా కేరళకి ఎక్కువ లోన్ ఇచ్చే అమౌంట్ కేటాయించినాయంట బ్యాంక్స్ మొత్తం. ఆల్ బ్యాంక్స్ అట్లే చేసినాయంట, గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ కేరళ కన్నా మనం తక్కువ ఉన్నామంట. అసలు కేరళతో హైదరాబాదు పోల్చొద్దండి ఆయన. అసలు హైదరాబాదుకు కేరళకు ఎప్పుడు పొందన ఉండదు. అసలు చెప్పినా కదా, మనకు 90 కోట్లు కేటాయిస్తే వాళ్ళకి 10 కోట్లు మాత్రమే కేటాయిస్తారు లోన్స్ డిస్బర్స్మెంట్కు. కానీ ఇప్పుడు వాళ్ళకు 90 కోట్లు కేటాయించి 10 కోట్లు మనకు కేటాయిస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉందంట. వాళ్ళ బ్యాంక్ మీటింగ్స్లో చెప్తున్నారంట వాళ్ళు. అసలు తెలంగాణలో లోన్లు ఇచ్చే ముందు 1కి 10 సార్లు చూసుకోండి. 1కి 10 సార్లు మనం లోన్లు ఇవ్వాలని కంపల్సరీ టార్గెట్లు ఏం లేవు మీకు, మీరు లోన్లు ఇవ్వాల్సిందే అని మేము ఒత్తిడి పెట్టాం. మీరు పరిస్థితులను చూసి అక్కడ సిచ్యువేషన్ బట్టి దేనికి ఇస్తారు లోన్స్ అంటే కమర్షియల్ వెహికల్స్, కమర్షియల్ బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్. మనం ఇల్లు కట్టుకుంటే లోన్ ఇస్తారు. అంత ఈజీగా ఇవ్వకండి అని చెప్తున్నారంట బ్యాంక్ ఆఫీసర్స్, పైన ఉండే ఆఫీసర్స్, ఇక్కడ ఉండే వాళ్ళకంతా కూడా. ఎందుకు అని అంటే ఇక్కడ పరిస్థితులు బాగలేవు, రికవరీ కూడా తగ్గిపోయింది. రికవరీ ఇంతకుముందు డబ్బులు రెగ్యులర్గా కట్టే కస్టమర్లంతా కూడా ఇప్పుడు ఎగవేతదారుల జాబితాలకు పోతున్నారంట వాళ్ళు. ఎందుకు అంటే పేమెంట్లు లేవు, మార్కెట్ లేదు. అసలు ఏపీ తెలంగాణ పోల్చిండు ఆయన. ఎట్లా పోల్చిండంటే ఒకప్పుడు ఇక్కడ ఒక 60% ఇక్కడ ఉంటే 60-70% ఇక్కడ ఉంటే ఏపీలో 30% మ్యాక్సిమం 40% డిస్బర్స్మెంట్, లోన్ డిస్బర్స్మెంట్ కానీ లోన్ రికవరీ కానీ ఉండేదంట. ఇప్పుడు 60%-70% ఏపీకి పోయిందంట, 30% 40% తెలంగాణకు వచ్చిందంట ఏపీతో పోల్చినప్పుడు. అంటే తెలంగాణ అంటే హైదరాబాదే మెయిన్గా, చాలా జిల్లాల్లో ఉంటుంది, అన్ని జిల్లాలు కలిపి ఒకంత ఉంటే హైదరాబాద్లో అంతకన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను హైదరాబాద్ బేస్డ్ చెప్తున్నా. అంటే లోన్స్ ఏపీతో పోలిస్తే కూడా ఏపీకి ఎక్కువ అయిపోయినాయి, మనకు తక్కువ అయిపోయినాయి. ఏపీకి ఎక్కువ ఫండ్ పెట్టినారట, మనకు తక్కువ ఫండ్ పెడుతున్నారంట. రికవరీ కూడా ఏపీలో బాగుందంట, ఇక్కడ బాగలేదంట. ఏంది పరిస్థితి, ఏంది సిచ్యువేషన్ అంటే మన దగ్గర దందాలు లేవు, మన దగ్గర పైసలు ఫ్లోటింగ్ లేదు, మన దగ్గర ఏమి లేదు. 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిండ్రు. ఎవ్రీ మంత్ యావరేజ్గా 10,000 కోట్లు ఇన్కమ్, గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ తగ్గిపోయింది. 14,000 కోట్ల నుంచి 10,000 కోట్లకు పడిపోయింది. ఆ 10,000 కోట్లు అన్న కూడా ఈ సంవత్సరంలో నెలకు 10,000 కోట్లు వేసుకుంటే అదొక 12 నెలలు, ఇది ఒక 18 నెలలు. 18 నెలలు అంటే 18 ఇంటూ 10,000, ఇదొక 2 లక్షల కోట్లు, ఇదొక 2 లక్షల కోట్లు, అదొక 2 లక్షల కోట్లు. మొత్తం 4 లక్షల కోట్లు ఇన్కమ్ వచ్చినా, ఇన్కమ్ అప్పుతో సహా కలిపి ఇన్కమ్ వచ్చినా ఇక్కడ ఏం చేసింది గవర్నమెంట్, అసలు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది, ఏ కొత్త కంపెనీ తీసుకొచ్చింది, ఏ ప్రొడక్షన్ పెంచింది, అసలు ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీ ఏంది, అసలు ఇంకా చాలా విచిత్రమైన విషయాలు సర్వేల్లో బయటకు వస్తున్నాయి. అసలు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే కింద ఉన్న కార్యకర్త నుంచి పైన ఉన్న లీడర్ వరకు చాలామందికి లంచాలు ఇవ్వాల్సి వస్తుందట, విత్ గవర్నమెంట్ ఆఫీసర్స్తో సహా. అవన్నీ అది కూడా ఒక కారణం. ఇక్కడ కంపెనీలు పెట్టినందుకు ఎవరు ముందు రాకపోవడం కానీ, లేకపోతే ఉన్న చిన్న కంపెనీలు ఇక్కడి నుంచి తీసుకొని వేరే స్టేట్లకు అటు ఇటు పక్కన కర్ణాటకకో పక్కన ఏపీకో వేరే వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణము అది కూడా ఒక కారణంగా కనిపిస్తున్నదంట. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఒకప్పుడు ఉద్యోగంలో జాయిన్ కాగానే వాళ్ళకు క్రెడిట్ కార్డ్స్ కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ మొత్తం డిస్బర్స్ చేసిందంట బ్యాంకులు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అంటే కూడా ఎవరు పలకరిస్తలేరంట. సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఒక 6 మంత్స్ ఆయనకు శాలరీ పడితే బ్యాంకులో అప్పుడు చూద్దామంటారంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు గ్యారంటీ లేదు. బ్యాంకింగ్ రంగంలో అస్సలే గ్యారంటీ లేదు జాబ్లకి. ఇక లోన్స్ ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు, లోన్స్ రికవరీ తగ్గిపోయినప్పుడు వాళ్ళ ఏదో బర్డెన్ ఉంటుంది, వాళ్ళ ఏదో ఫుల్ ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు రికవరీ చేయలేరు. అట్లాంటప్పుడు వాళ్ళ జాబ్స్ గ్యారంటీ లేదు. చాలా వరకు బ్యాంకింగ్లో ఇప్పుడు హౌసింగ్ లోన్స్ ఇచ్చే అవకాశమే లేనప్పుడు హౌసింగ్ లోన్ ఎగ్జిక్యూటివ్స్ ఎంతమంది ఉంటారు, ఎక్కడ పోతే అక్కడ. మీరు పర్సనల్గా మీరు గమనించండి. ఒకప్పుడు మనకి ఎన్ని ఫోన్లు వచ్చేది, మీకు పర్సనల్ లోన్ ఇస్తామంటారు, కార్ టాప్అప్ లోన్ ఇస్తామంటారు, ఇంకేదో లోన్ ఇస్తామంటారు, సార్ క్రెడిట్ కార్డు కావాలన్నా మా బ్యాంకు నుంచి మీకు ఫ్రీ క్రెడిట్ కార్డు అంటారు. ఇప్పుడు చాలా వరకు ఒకప్పుడు 10 ఫోన్లు వస్తే ఇప్పుడు 2 ఫోన్లో 3 ఫోన్లో అది కూడా కొన్నిసార్లు వస్తూనే లేవు. అంటే బ్యాంకింగ్స్ వాళ్ళు లోన్లు కావాలా అని అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. హైడ్రా ఒక ప్రధానమైన కారణం, దానిలో ఎవరు కాదనలేము మనం. హైడ్రా ఏం చేస్తుంది, హైడ్రా 100 ఎలుకలు తిని చంపిన తర్వాత లాస్ట్కి వ్రతం చేసినట్లు మేము ఏదో చేసినామంటే ఇక్కడ కనిపిస్తలేదు. పెద్దోళ్ళే మనం చూస్తలేమా. ఫాతిమా కాలేజ్ ఏమన్నారు,
ఆయన రంగనాథ్ అట్లే ఉంటుంది. కాబట్టి అట్లా హైడ్రా ఎఫెక్ట్ కూడా చాలా వరకు దీనిపైన ఉంది. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులే ఇంకొక 2 years 3 years కొనసాగితే ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా తెలంగాణను కాపాడలేరు, తెలంగాణను మళ్ళీ యథాస్థితికి తేలేరు, అసలు నెవర్ సాధ్యమయ్యే పని కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఏం చేయలేడు. ఇది బ్యాంకింగ్ రంగంలో ఉన్న చర్చ. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా నెక్స్ట్ మళ్ళీ తెలంగాణను ఎప్పటిలాగా చేసే అవకాశాలు లేవు. ఇప్పుడున్న గవర్నమెంట్ను ఉమ్మడి ఏపీలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్తో పోలుస్తున్నారు. ఉమ్మడి ఏపీలోనే బాగుండదంట, ఉమ్మడి ఏపీలోనే బిజినెస్లు బాగున్నాయంట, ఉమ్మడి ఏపీలోనే లోన్స్ కానీ లేకపోతే ఉద్యోగాల కల్పన ఇవన్నీ బాగుండేదంట. అసలు ఇప్పుడు కొత్త ఉద్యోగాలు లేకుండా పోయినాయి, ఉన్న ఉద్యోగాలు గ్యారంటీ లేకుండా పోయింది. అసలు కంపెనీలు వస్తాయి కదా, ఇప్పుడు చాలామంది ఉద్యోగాల కోసం రకరకాల వెబ్సైట్స్లో పెడుతూ ఉంటారు, మాకు ఉద్యోగాలు మేము ఫలానా ఎలిజిబిలిటీ ఉన్నాం, మాకు ఫలానా ఉద్యోగం కావాలని పెడితే వారానికో 10 రోజులకో ఫోన్ వచ్చేది, మీకు ఫలానా కంపెనీలో ఉంది అని, ఈ జాబ్ వెబ్సైట్ల నుంచి. ఇప్పుడు నువ్వు పెట్టు మర్చిపో, 2 నెలలుగా 3 నెలలుగా 6 నెలలుగా అసలు ఒక్క ఫోన్ కూడా రాదంట. ఎందుకంటే జాబ్స్ లేవు, జాబ్స్ క్రియేషన్ లేదు. ఈ గవర్నమెంట్ ఇప్పుడైనా సరే తేరుకోకపోతే, ఈ గవర్నమెంట్ మేలుకోకపోతే, దీనికి ఏదో ఒక దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే నెక్స్ట్ తెలంగాణ, నేను చెప్పిన కదా ఆఫ్టర్ 3 years ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా తెలంగాణను రికవర్ చేయడం చాలా కష్టసాధ్యమైన పరిస్థితి. ఆర్థికంగా చాలా వీక్ అయిపోతామని చెప్తున్నారు. నిజంగా కూడా అన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఒక ఫ్లైఓవర్ ముగ్గు కూడా పోయలేదు, ఒక కొత్త అంగన్వాడీకి కానీ ఎక్కడ ఒక స్కూల్కు కానీ ఎక్కడ కొత్తగా వీళ్ళు ఏం చేయలేదు. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, సంక్షేమ పథకాలు లేవు, మనీ ఫ్లోటింగ్ లేదు, ఏమీ లేదు. ఎనీవే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ అర్జెంటుగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. దానికోసం అడగాలి, దానికోసం నిపుణులను కూర్చోబెట్టుకొని మాట్లాడాలి, దానికోసం బ్యాంకింగ్ నిపుణులతో కూర్చోవాలి, దానికోసం తెలంగాణ బిడ్డలతో కూర్చోవాలి, తెలంగాణ మేధావులతో కూర్చొని గవర్నమెంట్ డిస్కషన్ చేస్తే ఏమన్నా మనం ఈ స్థితి నుంచి రికవర్ అవుతాం. లేకపోతే మరింత వెనుకకు పోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. గవర్నమెంట్ ఏం చేద్దో చూద్దాం. ఎవరి జాబులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.